ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ఆ పీఠం మీద ఉన్నారు. అత్యంత సీనియర్ రాజకీయ నేత. అండ్ అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంలో కూడా తను రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్నారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అని వీళ్ళు పదే పదే మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారి ఎక్స్‌పీరియన్సు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనికొస్తాయేమో అని చెప్పి అనుకుంటే, ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి పలుకుబడి ఏ విధంగా ఉంది అనేది, ఆంధ్రప్రదేశ్‌కి హక్కుగా రావాల్సినటువంటి నిధులు కూడా ఏ విధంగా వస్తూ ఉన్నాయి అన్న లెక్కలను గనక మనం గమనిస్తే ఈజీగానే అర్థమవుతది. 26, 27 బడ్జెట్‌కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 32.5 వేల కోట్ల రూపాయల గ్రాంట్ల రూపంలో వస్తాయని చెప్పి అంచనా వేస్తే, ఇప్పుడు 4 నెలలు గడిచింది. వచ్చిండేది కేవలం 2,900 కోట్లు. అంటే 9% కూడా రాలేదు 4 నెలల్లో. అంటే ఒక క్వార్టర్, అంటే 4 నెలలు అయిపోయింది. ఇంకా ఇంకో 8 నెలలు మిగిలింది. ఇప్పటికి కేవలం 2,900 కోట్లు వచ్చాయి. ఇంక మిగిలిన టైంలో ఎంతొస్తాయి? ఎంతొస్తాయి? కేంద్రం నుంచి వచ్చేటివి కూడా రాకపోయేసరికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు విపరీతంగా చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయము అంతేం లేదు. కేంద్రం నుంచి వచ్చేది లేదు. మరి అప్పులు విపరీతంగా. బడ్జెట్‌లో 79,000 కోట్లు అప్పు చేస్తాం ఈ ఆర్థిక సంవత్సరానికి అని చెబితే బడ్జెట్‌లోనే ఇప్పటికి 66,000 కోట్లు అప్పు చేశారు. అంటే 4 నెలల్లోనే 65% పైన చేశారు. ఇంక మిగతా టైం ఎంత చేయాలి? ఏంటి ఇదంతా? అది బడ్జెట్ లోపల గురించే మాట్లాడుతూ ఉన్నా. బడ్జెట్ బయట అప్పులేంటి? అమరావతి అప్పులేంటి? అప్పులకు వడ్డీలు కట్టడానికి విడుదల చేయాల్సిన డబ్బులేంటి? మళ్ళీ ప్రభుత్వానికి ఎంత భారం? కేంద్రం నుంచి కనీసం వీళ్ళు ఆశించిన గ్రాంట్లు ఎందుకు రాలే? కనీసం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన భాగస్వామి కాదు. అప్పుడు అరే 30,000 కోట్ల గ్రాంట్లు వస్తాయంటే కనీసం 25,000 కోట్ల వరకు వస్తూ ఉండే. 25, 26 ఆర్థిక సంవత్సరానికి ఓ 35,000 కోట్లు వస్తాయేమో అనుకుంటే 14,000 కోట్లు ఏమో వచ్చాయి. ఇప్పుడు 32,000 కోట్ల చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తే అందులో సగం కాదు 40% కూడా వచ్చే పరిస్థితి లేదు. మరి వీళ్ళు పదే పదే కేంద్రాన్ని ఎందుకు ఆ స్థాయిలో పొగుడుతూ ఉన్నారు? కేంద్రం ఏం చేస్తుందని చెప్పి వీళ్ళు అసలు పొగడితే సిగ్గుపడే విధంగా పొగడతారు. వాళ్ళు ఇక్కడికొస్తే. మరి ఇంత రాజకీయ అనుభవము, ఎక్స్‌పీరియన్సు, నాలుగోసారి ముఖ్యమంత్రి, కేంద్రంలో కీలక భాగస్వామి దేనికోసం ఉపయోగపడుతున్నాయి? రాష్ట్ర ప్రయోజనాల కోసమైతే కాదు అని స్పష్టంగా కనిపిస్తుంది. మరి దేనికోసం ఉపయోగపడుతున్నాయి? ఏమో ఇంటర్నల్‌గా ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా!